అవులా సునీతక్క నిజంగానే ఫైటర్. పోలింగ్ నాడు జూబ్లీస్ నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడిచిన వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నది. పోలింగ్ బూతులలా దొంగ ఓట్లు వేస్తుంటే అందరి ముందే దొరకబట్టింది. పొద్దుటి సంధి ప్రతి బూతు కాడికి పోయి గుండాగాళ్లు ఏ తీరులా రెచ్చిపోతురో కండ్లకు గట్టినట్టు చూయించింది. ఎప్పటికప్పుడు ఆఫీసర్లకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గూండాలకు రౌడీలకే కాదు పోలీసులకు కూడా ఎదురు నిలబడ్డది. ఒదికు పట్టపగిటిలే దొంగ ఓట్లు జాతర నడుస్తుంటే పోలీసులు చూసి చూడన్నట్టు చేస్తుంటే వాళ్ళను నిలదీసింది. పోలింగ్ బూతుల ముంగట్నే కూర్చొని ఆందోళన చేసింది. పొద్దటి సంధి చీకటి పడేదాకా ముగ్గురు పిల్లలతోని కలిసి ప్రతి పోలింగ్ బూత్ కాడికి పోయి ఓటింగ్ ఎట్లా నడుపుతాందో నజరేసింది. దొంగ ఓటర్లను నిలదీసింది. రిగ్గింగ్లు జరగకుండా ఆమెకు అయిన కాడికి అడ్డం పడ్డది. అయినా గాని పోలీసులు ఆమె మీద దౌర్జన్యం చేసిరు, ఉల్టారు బాబ్ చేసిరు. కానీ సునీతక్క బెదరలే. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని రోడ్డు మీదనే కూర్చున్నది. జూబ్లీ హిల్స్ లల్లా ఏం నడుపుతాందో అందరికి ఎరికయ్యేటట్టు చేసింది. కండ్ల పొంట నీళ్లు పెట్టుకుని మరి ఈడ జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసింది. దిక్కు పోలీసులు, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన గూండాలు వీళ్ళందరితోని కొట్లాడింది. నిజంగా మాగంటి సునీతక్క అడిగిన ప్రశ్నలకు ఎవ్వరి దగ్గర జవాబులు లేవు. ఆమె మాట్లాడుతుంటే పోలీసులు, ఎలక్షన్ సంఘం ఆఫీసర్లు నీళ్లు నమిలి మాట్లాడకుండా అడ్డం పడ్డారు. అయినా బెదరలే. కలవడ్డది, నిలబడ్డది. గెలుపు ఓటమి అటెంక జనాలు ఎవ్వరకు భయపడకుండా ఇంట్లోకెళ్లి బయటికి వచ్చి ఓటేసే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వేడుకున్నది. నుంచి సతాయిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు ఆ బోరు బండలో పోలీసులు మొత్తం లేడీస్ ని బయటికి దోసేస్తున్నారు. ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు నాకు. రెండమ్మా మీరు ఎక్కడికి బయటికి దోస్తున్నారు, టైం ఉంది కదా, మేము కూర్చోవాలి కదా. ఇప్పుడు లోపల ఎంతమంది ఉంటారు ఇగోండి పట్టుకున్నాం. ఇంకా పేపర్లు తీసుకున్నాడు వాడు పారిపోయాడు, దొరకలేదు. ఇంకా చాలా ఉన్నాయి.